మీ ఇన్నర్ వాయిస్ చెప్తుందా? అనవసరంగా ఇవాళ నా చైల్డ్‌ని కొట్టాను, నా చైల్డ్‌ని తిట్టాను అని, నేను ఒక బ్యాడ్ మదరు అని అనిపిస్తుందా? అయితే స్టాప్ థింకింగ్ లైక్ దట్. ఇంకా అలా ఆలోచించడం అనేది మానేయండి. ఎందుకంటే తల్లిగా ఈ గిల్టీ ఫీలింగ్ అనేది రియల్. బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూత్. దీన్ని మనం ఇవాళ క్లీన్ చేసుకుందాం, హీల్ చేసుకుందాం. మీరు ఆఫీస్ వర్క్ చేస్తుంటే గిల్టీ ఫీల్ అవుతున్నారా? మీకోసం మీరు ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేసుకున్న గిల్టీ ఫీల్ అవుతున్నారా? ఎక్కువ పని చేస్తున్నా గిల్టీ ఫీల్ అవుతున్నారా? అస్సలు ఏం చేయలేకపోతున్నా గిల్టీ ఫీల్ అవుతున్నారా? ఇది ఒక ఎమోషనల్ ప్రోగ్రామింగ్. ఓకే, దీన్ని మనం ఇవాళ డిలీట్ చేద్దాం. ఓకే, మరి రెడీనా? సో స్ట్రైట్గా కూర్చోండి, కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని ఏ సిచ్యువేషన్ అయితే మిమ్మల్ని బాగా బాధ కలిగించిందో, హర్ట్ చేసిందో, ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళి అది గుర్తు తెచ్చుకోండి. గుర్తు తెచ్చుకొని నాతో పాటు ఈ 4 ఫ్రేజెస్ని మనస్ఫూర్తిగా ఫీల్ అవుతూ చెప్పండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. ఎన్నిసార్లు చెప్పాలి అంటే ఈ గిల్టీ ఫీలింగ్ అనేది టోటల్గా జీరో అయ్యేంత వరకు రిపీట్ చేయండి. ఓకే, మనము ఈ ఫీలింగ్తో మనల్ని మనము శిక్షించుకోవచ్చా? అస్సలు కాదు. ఓకేనా? మనల్ని మనము ప్రేమించుకోవాలి. మీరు ఒక బ్యాడ్ మదర్ కాదు. మిమ్మల్ని మీరు క్షమించుకోవాలి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి, మిమ్మల్ని మీరు డైలీ హీల్ చేసుకోవాలి. ఓకే, సో ఈ వీడియో మీ మనసుకి టచ్ అయిందా? ఒకవేళ టచ్ అయి ఉంటే కామెంట్ సెక్షన్లో ఐ చూస్ లవ్ అని టైప్ చేయండి. ఓకే, ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైతే అవసరం అనుకుంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకే, డైలీ హీలింగ్ కోసం ఓకేనా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఫ్రీ హీలింగ్ సెషన్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న వాట్సాప్ గ్రూప్ లింక్లో జాయిన్ అవ్వండి. సో దట్ ఫ్రీ హీలింగ్ సెషన్ ఏ రోజు ఉందో మీకు తెలుస్తుంది. అందులో మీరు నన్ను జూమ్లో లైవ్గా కలవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ లైవ్. నాతో పాటు రిపీట్ చేయండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ.